సో ఎనీవే అది ఆయన ఇదనుకోండి. సో దీంట్లో మనతో చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిషాంక్ గారు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనగాల మహేష్ గారు, అలాగే హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా క్రిషాంక్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. క్రిషాంక్ గారు, ముందుగా ఒకటి అంటే లీగల్గా మనం చూసినప్పుడు చాలా లీగల్ ఫైట్ చాలా చేశారు. దీంట్లో హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. పెద్ద సస్పెన్స్ అందరినీ వేధిస్తున్నది ఏంటంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత సుప్రీంకి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్తారనుకున్నారు, కానీ సేమ్ పిటిషన్ అక్కడ వేశారు. సరే అక్కడ విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, అక్కడ రిజెక్ట్ అవుద్ది అనుకున్నారా, విత్డ్రా చేస్తున్నారు మొత్తానికి. కానీ ఎందుకు ముందస్తు బెయిల్ అనే ఆలోచన చేయడం లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఒకటి వికే గారు, నంబర్ 1 హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ చూసినప్పుడు ఏసీబీ వారైనా కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళిద్దరు కూడా అడిగిన ప్రతి ప్రశ్నకు విచారణ చేపట్టాలి, విచారణ చేపడితేనే ఇది తెలుస్తుంది మాకు అనేది. ఇందులో అవినీతి ఏముంది క్వశ్చన్ నంబర్ 1, విచారణ చేస్తే తెలుస్తుంది. ప్రొసీజరల్ ల్యాబ్స్ గురించి చెప్పారు కానీ అవినీతి గురించి చర్చ జరగలేదు, ఆర్గ్యుమెంట్స్ రాలేదు. దానికోసం మాకు విచారణ అనుమతి కావాలి, దానికోసం మీరు కేసు కొట్టేయకండి. నంబర్ 1. జడ్జి గారు లక్ష్మణ్ గారు ఇంకొక మాట కూడా అడిగారు, హెచ్ఎండిఏ ఇలాంటి క్రీడల కోసం ఖర్చు పెట్టగలుగుతుందా, అలాంటిది ఉందా అని ఏసీబీ కౌన్సిల్ని అడిగితే మోహన్ గారు దాని మీద నాకు సమాచారం లేదు, అది కూడా విచారణ జరగాలి. సో అన్ని విచారణ అంతిమంగా కావాల్సింది అన్నిటికీ విచారణ అని అన్నారు. ఈ తర్వాత సుప్రీంకోర్టుది చూసినాం మేము. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు ఇదే అంశం విచారణ జరగాలి అనేది పాయింట్ వస్తుంది అని ముకుల్ రోహత్గి గారు అదే అన్నారు, దర్యాప్తు జరిగితే కదా తెలిసేది. సో నేను అనేది ఏంటంటే మేము ఏదో దానికోసం భయపడలేదు అదేం కాదు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, నేను మీరు అంటున్నాను అంటలేను, నేను కాంగ్రెస్ వాళ్ళు బయట అంటున్నారు కాబట్టి. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసే పెద్ద ఉదాహరణ. అందులో కూడా ఆరోపణ వీళ్ళ మీద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద ఉన్నాయి. వారు కాష్ అని ఇనిషియల్గా వేసారు, ఆ కేసుని కాష్ చేయడానికి. ఆ సమయంలో క్వాష్ కాదు, ఇది మీ మీద విచారణ జరుగుతుంది అని అన్న క్రమంలో తర్వాత వారు ఏం చేశారు, దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఎన్నో ఉదాహరణల్లో రాహుల్ గాంధీ గారిది ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ఆర్ఎస్ఎస్ మీద కూడా ఒక రిమార్క్ చేసినప్పుడు క్వాష్ చేసుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకున్న పరిస్థితి. సో అదొక కోర్టులో జరుగుతున్న ప్రొసీజర్ కాబట్టి మేము అదొకటి చేసినాం. ఇక మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్, యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు తీసుకుంటలేరు అనేది. డే 1 నుంచి మేము ఒకటి ఏం చెప్తున్నామంటే, ఈ క్వాష్ చేయడానికి కారణం ఏంటంటే మేము ఇది ఒక తప్పుడు కేసు అని అంటున్నాం. మీరు అది ప్రూవ్ చేయదలుచుకున్నారు. యాంటిసిపేటరీ ఎందుకు తీసుకుంటలేమంటే మేము భయపడతలేము అని కూడా మేము చెప్పడానికి. మా మీద మీరు వేస్తున్న ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కేలా సేమ్ ఆయన కూడా బెయిల్కి వెళ్ళలేదు. సో మేము అనేది ఏంటంటే మేము యాంటిసిపేటరీ ఆలోచన మళ్ళీ కంపారిజన్ కాదండి, బెయిల్కి వెళ్తే తప్పు చేశారు అనుకుంటారని ఆయన వెళ్ళలేదు, మీరు కూడా వెళ్ళలేదు, అందుకే అడిగాను నేను. చాలా మేము క్లారిటీగా దాని మీద ఏమున్నాము అంటే, మేము యాంటిసిపేటరీ బెయిల్ మేము తీసుకుంటలేము. ఎందుకంటే దానికి రీజన్ ఏంటిది అని అంటే మేము చెప్పినాం డే 1. ఇంకొకటి మీరు అడిగింది ఏంటిది, దీని మీద మేము ప్రతి ఒక్క మెషర్ ఫస్ట్ ప్లాట్ఫామే కేటీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీడియాకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీ జరుగుతుండే కాబట్టి బయటకు ఇన్ని నడుస్తున్నాయి కదా, అదేదో ఇక్కడనే మాట్లాడరాదు, ఇక్కడ నువ్వున్నావు నేనున్నా రాష్ట్ర ప్రజలు ఉంటారు, లైవ్ డిస్కషన్ ఉంటుంది. ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ గవర్నమెంటే కదా అసెంబ్లీలో. అది మాట్లాడదాం మనం. మీరు అదే పాయింట్ లో అన్నారు కదా, మీరు అన్న పాయింట్స్ మళ్ళీ అది నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మీరు ఇంట్రడక్షన్ మీరు చెప్పారు